డబ్బుల కోసం మంచి చెడు చూడకుండా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్స్ చేస్తున్నారా? సెలబ్రిటీల ప్రమోషన్స్కి ఆకర్షితులై పలువురు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తమ విలువైన ప్రాణాలను బలి చేసుకుంటున్నారా? ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు వారి భరతం పట్టేందుకు సిద్ధమయ్యారా? ఎంతటి సెలబ్రిటీ అయినా వదిలిపెట్టేదే లేదనే సంకేతం ఇచ్చారా? బెట్టింగ్ కేసులను సీరియస్గా తీసుకున్న పోలీసులు బెట్టింగ్ యాప్ల నుండి ప్రజలను కాపాడతారా? బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా మరికొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలపై కేసులు ఫైల్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, బుల్లితెర సెలబ్రిటీలపై మియాపూర్ పిఎస్ లో పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరంతా డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ను, గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతో మంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. బెట్టింగ్ యాప్స్ ను ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారో వారిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న పలువురిపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా, తాజాగా మరికొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, తాజాగా మరికొంతమందిపై కూడా పోలీసులు కేసులు బుక్ చేశారు. ఇటీవలే పలువురు బిగ్ బాస్, యూట్యూబ్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆ లిస్ట్ లో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా చేర్చారు. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచులక్ష్మి, అనన్య నాగళ్ల, ప్రణీత వంటి వారు ఉన్నారు. మరోవైపు ఈ లిస్ట్ లో బుల్లితెర సెలబ్రిటీలు అయిన శోభా శెట్టి, సిరి హనుమంతు, నయని పావని, శ్రీముఖి, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, యూట్యూబర్ వర్షిని, వసంత కృష్ణ, అమృత చౌదరి, ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు ఉన్నారు. మొత్తం 25 మంది నటీనటులపై, సెలబ్రిటీలపై మియాపూర్ పిఎస్ లో కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వీరందరిపై సెక్షన్ 318(4), 112, రెడ్ విత్ 49 బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3A(4), ఐటీ యాక్ట్ 66D కింద కేసులు నమోదయ్యాయని సమాచారం. ఈ లిస్ట్ లో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే కేసులు నమోదైన టేస్టీ తేజ, యాంకర్ విష్ణుప్రియ సహా పలువురు విచారణకు కూడా హాజరయ్యారు. అలాగే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. వీరంతా డబ్బులు తీసుకుని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పలు గేమింగ్ యాప్స్ ను, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. దీంతో వీరి ప్రమోషన్స్ కి ఆకర్షితులైన కొందరు యాప్స్లలో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. మరికొందరు అప్పుల పాలై సమాజంలో పరువు పోతుందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీంతో ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరికొందరు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు ఒక్కొక్కరు అలర్ట్ అవుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ పై స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ని దయచేసి వాడవద్దని, అలానే ప్రమోట్ చేయవద్దంటూ కోరుతున్నారు. బెట్టింగ్ యాప్స్ గతంలో తాము ప్రమోట్ చేసినందుకు చింతిస్తున్నామని, తెలుసో తెలియకో చేసిన తప్పుని క్షమించాలంటూ కోరుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్ కే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని టీం స్పష్టం చేసింది. అది కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్ కే విజయ్ ప్రకటనలు చేశారని పేర్కొంది. అనుమతి ఉన్న A23 అనే సంస్థ తరపున
విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. A23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత సంవత్సరమే ముగిసిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం A23 సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.